జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది అని ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మరి కరెన్సీ మరి ఎప్పుడు కూడా కరెన్సీ ముద్రించాలన్నా కూడా బోళ్ళంత మనీ అవుతుంది, దానికి బోళ్ళంత డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ కరెన్సీ అయితే బాగుండే అవకాశం ఉంటుందని చెప్పి దాని గురించి కూడా ప్రచురించారు. అలాగే రెపో రేటు యథాతథంగా ఉందట. మరి 5.25% కొనసాగింపు. ఆర్థిక వృద్ధి అంచనాలకు ఆర్బీఐ కోత 6.6% పరిమితం. ద్రవ్య పరిమితి విధాన కమిటీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం. తక్కువ వర్షపాతం, ఎల్నినో ప్రభావంతో ద్రవ్యోల్బణానికి ముప్పు ఆర్థిక వ్యవస్థలో బలంగా ఉన్నా కూడా సవాళ్లు తప్పవన్న గవర్నర్. దేశీయ ఆర్థిక మార్కెట్ల వర్గాల అంచనాలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య పరిమితి విధాన కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. మరి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 3 నుంచి మరి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు ముమ్మరంగా సాగిన సమీక్షా సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విధాన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. రెపో రేటు యథాతథంగా ఉండనట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీ నోట్ల చలామణి రాబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నమాట వాస్తవేనని, అయితే ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్బీఐ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కాగితపు నోట్ల ముద్రణకు భారీ ఖర్చు అవుతుండో అవి త్వరగా పాడైపోయి చలామణి నుంచి తొలగించాల్సి రావడం వంటి కారణాలతోనే ఈ ప్రత్యామ్నాయ మార్గంపై ఆర్బీఐ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్లాస్టిక్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వాటి ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక నిర్వహణాపరమైన సవాళ్లపై ఆర్బీఐకి చెందిన నిపుణులు బృందం లోతుగా అధ్యయనం చేస్తుంది. నిజానికి ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన రావడం ఇదే తొలిసారి కాదు. 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై పార్లమెంటుకు సమాచారం అందించింది. దేశంలోని భౌగోళిక వాతావరణ వైవిధ్యాలను పరీక్షించడానికి ప్రయోగాత్మకంగా 5 నగరాల్లో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ ఎంపిక చేస్తుంది. ఆ ప్రాంతాల్లో 100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని అప్పట్లో భావించారు. కానీ కొన్ని సాంకేతిక నిర్వహణ లోపాల వల్ల ఈ ప్రాజెక్టు అప్పట్లో తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ఆర్బీఐ మళ్లీ పాత ఫైళ్లను కదిలించడంతో త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాన్న ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. ఇక అదేవిధంగా చూసుకుంటే రాజ్యసభకు లింగమనేని రమేష్, పవన్ కళ్యాణ్ ప్రకటన. సరే, జనసేనకి రాజ్యసభ కోటాలో ఎప్పుడైతే మీకు ఒకటి ఉందో దానికి సంబంధించి లింగమనేని రమేష్కు ఆ ఛాన్స్ దక్కిద్దట. జనసేన పార్టీ కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. రమేష్ 2015 నుంచి పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజనీరింగ్ అవసరమైతే పవన్ ఆలోచన విధానానికి ఆకర్షితులై ఆయనకు వెన్నుదన్నుగా నిలిచినట్లుగా పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ రమేష్ పార్టీ సిద్ధాంతాలపై పవన్ కళ్యాణ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో నిలిచారని జనసేన తెలిపింది. ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా పార్టీకి అండగా నిలిచిన వారికి కులమతాలు పరిగణలోకి తీసుకోకుండా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే సూత్రం ప్రకారమే ఈ ఎంపిక జరిగినట్లుగా స్పష్టం చేస్తుంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకే ఆయనకి అవకాశం కల్పించినట్టుగా పార్టీ వర్గాలైతే వివరించాయి. ఇక ఎవరు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. లింగమనేని రమేష్ కమ్మ సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గం వాళ్ళకి ఇది ఇవ్వాలని వీటిలన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ తను తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకున్నానో కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కొత్త పార్టీ పెడుతున్న సింగిల్గా పోటీ చేస్తా అన్నామలై ప్రకటన. మనకు తెలుసు, అన్నామలై గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమిళనాడులో మరి ఒక పోలీస్ ఆఫీసర్గా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ప్రజాసేవ చేయాలనే
బలమైన దృక్పథంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీలో మరి ఆయన వెళ్ళడం జరిగింది, ముందుకు వెళ్ళడం. కానీ నిన్న బీజేపీ పార్టీకి ఆయన రాజీనామా కూడా చేశారు. రాజీనామాను కూడా కేంద్ర మంత్రి ఆమోదించారు. ఎందుకంటే పెద్దగా ఆయన ఏమీ ఎలిగేషన్ చేయలేదు, కానీ నా విధానాలకి బీజేపీ విధానాలకి కొంచెం తేడా ఉందని అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అన్నమలై కొత్త పార్టీ రాజకీయ పెడుతున్నట్లుగా ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ అవసరం ఉందని, కామన్ మ్యాన్ పాలిటిక్స్ రావాల్సి ఉందని, ఆ దిశగానే రాజకీయ పార్టీ ప్రారంభించినట్టుగా వెల్లడించారు. రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఆ తర్వాత 2031లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ 5 ఏళ్లలో రాజకీయ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తానని అన్నామలై స్పష్టం చేశారు. చూడాలి, ప్రతి వ్యక్తికి కూడా భారత పౌరుడికి తమ సొంత పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. ఇక టీఎంసీలో చిచ్చు, రెబెల్ ఎమ్మెల్యేలతో టచ్లో 23 మంది ఎంపీలు. ఏదైనా మమతా బెనర్జీకి ఇది కష్టకాలం, డౌటే లేదు. ఎంపీగా పోటీ చేసే యోచనలో మమత. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలో తృణమూల్ కాంగ్రెస్కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబెల్ గ్రూప్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తాజాగా బాంబు పేల్చాయి. దీంతో రాబోయే రోజుల్లో టీఎంసీ పార్లమెంటరీ విభాగం నిట్టనిలువుగా చీలిపోయే అవకాశాలు లేకపోలేదంటున్నారు. టీఎంసీ పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడేందుకు చీలిక తెచ్చేందుకు తగిన సంఖ్యాబలంపై కూడా చర్చ జరుగుతుందని చెప్తున్నారు. టీఎంసీకి లోక్సభలో ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటు పడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు ఇందుకు అవసరం ఉంది. రాజ్యసభలో పరంగా చూస్తే టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 9 మంది ఎంపీలు కలిసి రావాలి. ఈ పరిణామాలపై రెబెల్ నేత రీతాపత్ర బెనర్జీ ప్రశ్నించగా, గత వారం రోజుల్లో తాను ఏ ఎంపీతోనూ మాట్లాడలేదని, అందువల్ల వాడు ఏమి చేయలేకుంటున్నారో తానుకు తెలియదని చెప్పారు. అయితే రేపటి రోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు. కాగా మమతా బెనర్జీ మళ్ళీ ఎంపీ